బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ వేల కోట్ల క్లబ్ లో చేరిన కల్కి సినిమా గురించి మనం చాలానే చెప్పుకున్నాం. ప్రభాస్ రేంజ్ ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమా ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది. సినిమా అంతా పెద్ద హిట్ అయినా దాని సీక్వెల్ లో ఒక కీలక పాత్రలు నటించిన స్టార్ హీరోయిన్ భాగం కావటం లేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ షాకింగ్ డెసిషన్? కల్కి ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక సెన్సేషన్. బాహుబలి తర్వాత ప్రభాస్ కు 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, లెజెండరీ యాక్ట్రెస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇలా ఒక స్టార్ క్యాస్ట్ తో ఈ సినిమా వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికా పదుకుని ప్రభాస్ కు జోడీగా నటించి తన పాత్రకు ప్రాణం పోసింది. ఆమె క్యారెక్టర్ ఈ కథలో చాలా కీలకం. అయితే కల్కి టీం ఇప్పుడు ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే కల్కి సీక్వెల్ లో దీపికా పదుకొని ఉండరు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఎందుకు ఈ డెసిషన్? దీనికి సమాధానం వైజయంతి మూవీస్ ఆఫీషియల్ ట్వీట్ లో ఉంది. ఆ ట్వీట్ లో దీపికా పదుకొని రానున్న కల్కి సీక్వెల్ లో భాగం కాదు, రోజుకు 8 గంటలే పనిచేస్తా అనే ఆమె కమిట్మెంట్స్ ఈ సినిమాకి సరిపోవు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ విషయం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే గతంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా కోసం దీపికాని అప్రోచ్ అయినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా దీపికా పెట్టిన కండిషన్స్ కు సందీప్ రెడ్డి వంగ ఒప్పుకోలేదు. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రొడక్షన్ హౌస్ కు ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ స్టార్ హీరో హీరోయిన్స్ షరతులు. దీనివల్ల సినిమాల షూటింగ్స్ డిలే అవుతాయి, బడ్జెట్ పెరుగుతుంది. ఈ విషయంపై ఎన్నో డిబేట్స్ జరిగాయి. కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ ఓపెన్ గా ఈ విషయం చెప్పడం ఇండస్ట్రీలో ఒక పెద్ద డిస్కషన్ కి లీడ్ ఇచ్చింది. మరి కల్కి సీక్వెల్ లో దీపికా ప్లేస్ లో ఎవరొస్తారు? ఆ రోల్ ఎంత ఇంపార్టెంట్? ఈ డెసిషన్ వల్ల సినిమాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం భవిష్యత్తులో తెలుస్తోంది.